సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. కౌటిల్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. తిరుపతి నుంచి మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఇంటర్ చదువుతున్న స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఒకటే టెన్షన్, ఒక క్లారిటీ అనేది ఉండదు. అంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, ఇంటర్ తర్వాత ఏ టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ప్లేస్మెంట్స్ పరంగా కానీ ర్యాంకింగ్ పరంగా కానీ చాలా బాగుంటుంది అనే దానికి సంబంధించి మన తెలంగాణ ఆంధ్రాలో అనుకోండి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. కానీ చాలామంది మన తెలుగు వాళ్ళు ఇప్పుడు తమిళనాడు, చెన్నైకి వెళ్తూ ఉన్నారు. బట్ అక్కడ ఎలాంటి కాలేజెస్ బాగున్నాయి, ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్లో బాగుంటాయి, కర్ణాటకకి వెళ్తూ ఉన్నారు. సో అక్కడ మాత్రం వాళ్ళకి ఏ అవగాహన ఉండదు. కానీ మీరు ఇప్పుడు ఈ కౌటిల్య ఇన్స్టిట్యూషన్ని రన్ చేయబట్టి 20 years అవుతోంది. సో ఎంతో ఎక్స్పీరియన్స్డ్ మీరు. అండ్ చాలామంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు. అండ్ చాలా కాలేజెస్కి మీరు అడ్వైజర్గా ఉన్నారు. సో దే నీడ్ యువర్ సజెషన్స్, యువర్ వాల్యుబుల్ సజెషన్స్, బికాస్ ఫ్యూచర్ అంతా కూడా ఇంకా ఎడ్యుకేషన్ ఇది వాళ్ళకి బేస్ పడేది ఇక్కడే కదా. సో మీకున్న ఎక్స్పీరియన్స్తో తమిళనాడులో కావచ్చు, అదే కర్ణాటక తమిళనాడులో అంటే చెన్నై, బెంగళూరులో ఏది ఏ కాలేజ్ అయితే బాగుంటుంది ఇంజనీరింగ్కి బెస్ట్, అంటే ర్యాంకింగ్ పరంగా, ప్లేస్మెంట్స్ పరంగా, స్టూడెంట్స్ కల్చర్ పరంగా మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్లీ ఉదయశ్రీ, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ పేరెంట్కి తన లైఫ్లోనే యాక్చువల్గా ఒక టెన్షన్ ఉన్న పీరియడ్ కూడా ఇదని చెప్పచ్చు. ఎందుకంటే మా అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరాడు. మా ఇంట్లో కూడా టెన్షన్. సో మా మిసెస్ లేదా వాళ్ళ సిస్టర్ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చేర్పించాలి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వేరు, ఐఐటి జేఈ రాసేస్తారు, అవి వచ్చే ర్యాంక్ బట్టి వెళ్ళిపోతుంది. దాంట్లో పెద్ద వాళ్ళ సెలక్షన్ సెర్చ్ చేసేది ఏమి ఉండదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో మాత్రము ఈ తమిళనాడుకి లేదా కర్ణాటకకి వెళ్తుంటారు ఎక్కువ మంది. ఎందుకంటే మన తెలుగు పిల్లలే ఎక్కువ మంది కర్ణాటకలోని, తమిళనాడులోని ఈ 2 స్టేట్స్లో మీరు చెప్పినట్టు అవగాహన ఉంది. మన తెలంగాణలో మంచి కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, వాళ్ళు లోకల్ వాళ్ళు కనుక్కుంటారు. సో ఆంధ్రప్రదేశ్ ఉండే వాళ్ళు అక్కడ కనుక్కుంటారు. కానీ ఇది అదర్ స్టేట్స్, ఈ తమిళనాడు, కర్ణాటక అంటే బెంగళూరులో మంచి కాలేజెస్ చాలా వరకు ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. చెన్నైలోనూ మంచి కాలేజెస్ ఉన్నాయి. వీటిలో ఏ కాలేజ్ చేర్పించాలి అంటే ఒక్క కాలేజ్ సెలక్షన్ వాళ్ళకి ఒక ర్యాంక్ కానీ ఇది 1 లేకపోతే ఇది 10 తెలియదు మాట. ఈ ఇంట్లో కానీ అవగాహన లోపం కానీ వస్తే వీళ్ళు ఒక మంచి కాలేజ్ మిస్ అయిపోతారు. కాబట్టి దాని మీద నేను రీసెర్చ్ చేసి, అంటే నేను చేసేటప్పుడు ఏం చేశానంటే ఈ 20 years ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్, కొన్ని thousands of స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. దాంతో పాటు నేను చేసింది ఏంటంటే కర్ణాటకలో ఒక పాపులర్ ఇంజనీరింగ్ కాలేజెస్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని, అక్కడ ప్రొఫెసర్స్ని వాళ్ళు కూడా కనుక్కొని లిస్ట్ తీసుకున్నాను. తమిళనాడులో ఇదే విధంగా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళు ఇదే ఫీల్డ్ ఎడ్యుకేషన్ ఉన్నారన్నమాట. సో వాళ్ళని కూడా కనుక్కొని నా ఇన్ఫర్మేషన్ వాళ్ళు నేను కనుక్కునేది రైట్ ఆర్ రాంగ్ కానీ ఒకసారి మ్యాచ్ చేసుకుని నేను డేటా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జస్ట్ అవేర్నెస్ చాలా మంది తెలుగులో చెప్పేవాళ్ళు లేరు అనమాట. అందువల్ల రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. నేను మీకు ప్రజెంట్ చేస్తాను. బోర్డు తీసుకొని మీకు నీట్ కానీ కర్ణాటకలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రైవేట్వి ఏమున్నాయి ఈ 2026కి, తమిళనాడులో ఏమున్నాయని ప్రజెంట్ చేస్తాను. సార్, కొంతమంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, రివ్యూస్ చూస్తూ ఉంటారు, దాన్ని బట్టి కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా. సో మరి వాటిని నమ్మొచ్చా? అది అక్కడే మనకి పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో, గూగుల్లో ఇవి చాలా వరకు కూడా ఏ కాలేజ్కి ఆ కాలేజ్ చాలా టాప్ అని అనౌన్స్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. రియల్గా ఒక కాలేజ్ బాగుందా లేదా అని ఎవరు చెప్తారు జడ్జి అంటే ఆ కాలేజ్లో స్టూడెంట్సే చెప్పాలంటే మెయిన్లీ. అందువల్ల నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అందరూ ఒక టాప్ అని చెప్తారు అన్నమాట. చాలా అడ్వర్టైజ్మెంట్స్. ఇంటర్మీడియట్ పేరెంట్కి thousands కాస్ట్ కూడా వస్తుంది. మీకు తెలుసో తెలీదో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉన్నోడికి ఇప్పుడు మన వీడియో వాచ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. విపరీతంగా ఫోన్స్ వస్తుంది రోజు. ఆ ఫోన్స్తోనే వాళ్ళు పిచ్చి పెట్టిపోతుంది. మా కాలేజ్ టాప్ అన్నీ చెప్పుకుంటాయి. ఎవరు టాప్ అనేది తెలియదు. ఎందుకంటే దీంట్లో చాలా మనము రీసెర్చ్ చేస్తేనే అవుతుంది అనమాట జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకేం కాలేజీలు టైప్లు ఏం లేదు, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి. లాస్ట్ టైం చేసిన వీడియో కూడా కొన్ని లక్షల వ్యూస్ వచ్చింది. పేరెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. ప్రజెంట్ చేస్తాను ఉదయశ్రీ. రైట్. టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడు 2026. మన తెలుగు పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్తో సహా బెంగళూరులో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి, తమిళనాడు చెన్నైలో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి అని ఒక పెద్ద కన్ఫ్యూజన్ కదా. దానికే ఇక్కడ నేను ఒక లిస్ట్ రీసెర్చ్ చేసి మరీ పెడుతున్నాను. ఇవి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్, ప్లేస్మెంట్సే కాకుండా రెప్యుటేషన్, కాలేజ్ కల్చర్,
అన్ని స్టూడెంట్స్తో మాట్లాడాను, కొంతమంది కాలేజ్ ప్రొఫెసర్స్తో మాట్లాడాను, వాళ్ళతో కలిపి తీసుకున్న లిస్టు. సో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసామంటే కర్ణాటకలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవాలంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ అడ్మిషన్ తీసుకోవాలంటే ఏం ఎగ్జామ్ రాయాలంటే COMEDK. ఇది ఎక్కడ చూసారా, COMEDK అంటే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. ఈ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. దీని డేట్ మీరు చెక్ చేసుకోండి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి. సో మీరు ఈ డిసెంబర్ జనవరిలో అలర్ట్గా ఉంటే సో యూ కెన్ అప్లై. మరి ఫస్ట్ కాలేజ్ ఏది? ఈ COMEDK ఎగ్జామ్ రాస్తారు బెంగళూరు అంటే మొత్తం ఐటీ ప్లేస్మెంట్స్ అన్నిటికీ సాఫ్ట్వేర్ కంపెనీస్, మన ఇండియాలోనే ఐటీ హబ్ మీకు తెలుసు. మరి బెంగళూరులో టాప్ 1 కాలేజ్ ఏముంది? COMEDK ద్వారా. COMEDK ఎగ్జాము అదర్ దాన్ కర్ణాటక, రైట్? సో ఫస్ట్ కాలేజ్ మనకి లిస్ట్లో RVCE ఉందండి, చాలా ఓల్డ్ కాలేజు. సో ఇదే అందరూ కూడా ఆప్ట్ చేసుకుంటారు, RVCE. సెకండ్ కాలేజు MS రామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది కూడా చాలా ప్రముఖమైన కాలేజు. ఇవన్నీ COMEDK ఎగ్జామే, MS రామయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెంబర్ 3 మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది చాలా మంచి కాలేజ్, నెంబర్ 3 ర్యాంక్లో ఉంది ఆల్మోస్ట్. ఈ కాలేజ్ ఉడుపి క్యాంపస్ ఉంది, బెంగళూరు క్యాంపస్ ఉంది. ఉడుపి క్యాంపస్ చాలామంది ఇది ఓల్డ్ క్యాంపస్ యాక్చువల్గా, అది ఫస్ట్ క్యాంపస్, వాళ్ళే బెంగళూరులో పెట్టారు. రెండు కూడా మంచి కాలేజీలే. అయితే దీంట్లోకి అడ్మిషన్ ఏంటంటే సపరేట్గా ఎగ్జామ్ పెట్టారు వాళ్ళు. సో మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, COMEDK కాకుండా మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ డేట్స్ తెలుసుకుని అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్లో ఆ స్టూడెంట్ కూడా నా స్టూడెంటే, బీటెక్ చదువుతున్నాడు. నేను ఈ ప్రజెంటేషన్ చేస్తున్న ఈరోజు మార్నింగే మాట్లాడాను. సో బీటెక్ సెకండ్ ఇయర్ చాలా బాగుంది సార్ చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారము టాప్ 2000 లోపల ర్యాంకర్స్ అందరూ కూడా ఉడుపి క్యాంపస్ తీసుకుంటారు. అదర్ దాన్ 2000 తర్వాత బెంగళూరు క్యాంపస్కి వెళ్తున్నారు. అంటే చాలామందికి మీకు డౌట్ ఉంటుంది, ఉడుపి క్యాంపస్ చేరాలా బెంగళూరు అంటే ఆల్మోస్ట్ రెండు ఒకటే విధంగా చెప్పాలంటే సేమ్ ఫ్యాకల్టీ బెంగళూరు ఉడుపి క్యాంపస్ మధ్య వెళ్తున్నారని చెప్పాడు. అయితే బెంగళూరు క్యాంపస్ ఉన్న అడ్వాంటేజ్ అంటే బెంగళూరులోనే చాలా ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు ప్లేస్మెంట్స్ కొద్దిగా సపోర్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది బెంగళూరు క్యాంపస్ అయితే, రైట్? సో నెంబర్ 4 BMSCE. సో బుల్ టెంపుల్ రేట్లో ఉందండి ఇది యాక్చువల్గా, రైట్? చాలా ఓల్డ్ కాలేజ్ యాక్చువల్గా. ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మీరు టైప్ చేస్తేనే గూగుల్లో వెళ్తే వస్తుందన్నమాట BMSCE. దీనిలో మళ్ళీ BMS IT వేరు, BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, రైట్? సో బుల్ టెంపుల్ రోడ్, మా అబ్బాయి కూడా దాంట్లోనే బీటెక్ చదువుతున్నాడు, రైట్? చాలా మంచి కాలేజ్, బాగుంది. నెక్స్ట్ 5th మీరు చూసారంటే PES కాలేజ్, PES కాలేజ్, రైట్? PES వీళ్ళు తీసుకునేది COMEDK తీసుకోలేదు, అవునా? JEE మెయిన్స్ తీసుకుంటున్నారు, లేదా KSET లేదా సపరేట్ టెస్ట్ ఉంది వాళ్ళకి, PSET అనే ఎగ్జామ్ కూడా ఉంది. PES కాలేజ్, PES కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ, చాలా మంచి కాలేజ్. JEE మెయిన్స్ స్కోర్ కూడా వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ బెంగళూరు క్యాంపస్. అంటే ఆల్రెడీ చెప్పాము మనం ఇక్కడ 3rd ర్యాంక్లో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఉడుపి క్యాంపస్ వాళ్ళదే బెంగళూరు క్యాంపస్ కూడా పెట్టారు. ఇది టాప్ 6గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ లిస్ట్ కూడా చూద్దాము. 7th కాలేజ్లో మీరు 7th పొజిషన్లోకి వెళ్తే SJCE ఉందండి, శ్రీ జయ రాజేంద్ర, ఓకే, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో SJCE ఇది CSCకి చాలా మంచి కాలేజ్ SJCE. నెక్స్ట్ దయానంద సాగర్ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్, ఓకే, DSE దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా COMEDK తీసుకుంటుంది. నెక్స్ట్ బెంగళూరు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ బిట్, రైట్? సో బిట్ కాలేజ్ COMEDK, ఇది కూడా 9th ర్యాంక్లో కనిపిస్తుంది. కొద్దిగా ర్యాంక్లో ఏదన్నా అటు ఇటు నేను చెప్పే దాంట్లో కొంత స్లైట్ డిఫరెన్స్ కూడా రావచ్చేమో. నేను అనుకున్న రీసెర్చ్ ప్రకారం ఇది, అంటే స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడడము, తర్వాత అక్కడ కాలేజీలోని ప్రొఫెసర్స్, నాకున్న నెట్వర్క్ ఉపయోగించి 20 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నా నేను, ఇవి తీసుకున్నాను అనమాట. కొద్దిగా అటు ఇటు కూడా ఉండొచ్చేమో, ఓకేనా? అయితే ఇవన్నీ మంచి కాలేజెస్. BMS కాలేజ్ చెప్పాను కదా, BMSCE కాలేజ్ నెంబర్ 4 ఉంది కదా, 3 to 4. ఆ BMSCE వాళ్ళతే BMS ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ, అయితే వీళ్ళ ర్యాంక్ 10లో ఉంది. ఇది COMEDK ఎగ్జామే. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన సేఫ్గా NIE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసూర్ నార్త్ క్యాంపస్, ఇది కూడా మంచి కాలేజ్, 11th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ MUIT, సో మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా COMEDK ద్వారా తీసుకుంటారు. ఇట్స్ ఆల్సో గుడ్ కాలేజ్. నెక్స్ట్ నిటి మీనాక్షి, చాలామంది అడుగుతుంటారు నిటి మీనాక్షి సార్, ఇది మంచి కాలేజ్ అండి నిటి మీనాక్షి కూడా అని, రైట్? ఇది కూడా వీళ్ళు తీసుకునే టెస్ట్ గుర్తుపెట్టుకుని నిటి మీనాక్షి వాళ్ళు COMEDK తీసుకోలేదు. సో నిటి యూనివర్సిటీ సపరేట్ టెస్ట్ పెట్టి NUCAT అని ఎగ్జామ్ పెడుతున్నారు, వాళ్ళ ఎగ్జామ్ ద్వారా మనము దీంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా ఓల్డ్ ఇన్స్టిట్యూషనే, రైట్? నెక్స్ట్ RNSIT కాలేజ్, RNS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది మీకు, RNSIT, ఇది COMEDK ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ న్యూ హరైజన్స్ అనే కాలేజ్ ఉంది బెంగళూరులోనే, సో ఇది కూడా మంచి కాలేజీ, వీళ్ళు KSET ద్వారా తీసుకుంటున్నారు. నెక్స్ట్ రేవా కాలేజ్, చాలామంది రేవా కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తారు, కూడా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాక్టర్ కూడా ఈ రేవా కాలేజ్లో ఉంది, ఆమె కూడా మాట్లాడితే చాలా బాగుందని చెప్పారు. సో ఈ కాలేజ్ కూడా సేఫ్గా తీసుకోవచ్చు. COMEDK ఎగ్జామ్ ద్వారా రేవా కాలేజ్ వాళ్ళు పెడుతున్నారు, రైట్? ఇవి కర్ణాటక. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కర్ణాటకలో మీకు టాప్. సో ఒక 5 to 6 అంటే సింపుల్గా నేను షార్ట్ ఇచ్చేసాను. RVCE, MS రామయ్య, మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ
అండ్ బిఎంఎస్సి, పెస్, రైట్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ బెంగళూరు క్యాంపస్, ఇవి టాప్ 6. ఓకే, ఇవన్నిటికీ కూడా వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కామెడీకి. ఈ ఎగ్జామ్ కూడా చాలా బాగా పెడతారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా ఎగ్జామ్స్ ఎక్కడంటే అక్కడ పెట్టినప్పుడు కొన్ని మ్యానిపులేషన్ జరుగుతున్నాయి, మనం చూస్తుంటాం. అవునా, అంటే ఎక్కడైనా డబ్బులు ఇచ్చి రాయిపిస్తాను ఇలాంటి వాళ్ళు కూడా మనకి బ్రోకర్స్, ఇదంతా లేదండి. కామెడీకి ఎగ్జామ్ మాత్రం ఒక సిన్సియర్గా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. టీసీఎస్ సైన్స్ సెంటర్లో మాత్రమే, ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో కనిపించిన నాకైతే నేను చూడలేదు. వాళ్ళు ఒక సపరేట్గా మనకు టీసీఎస్ సైన్స్ సెంటర్స్ ద్వారానే చేస్తున్నారు. అందువల్ల జెన్యూన్ క్యాండిడేట్స్ వస్తారు. మ్యానిపులేషన్స్, కమిషన్స్, బ్రోకర్స్ ఇదేం మీరు నమ్మద్దండి. ఈ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, కామెడీకి ఎగ్జామ్. దీని డేట్స్ చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇయర్ మారినప్పుడు కొద్దిగా డేట్స్ కూడా మారుతుంది. ఇది కర్ణాటకలో మోస్ట్లీ మీకు బెంగళూరులో ఉన్నాయి మొత్తం కాలేజెస్ అన్నీ కూడా. నెక్స్ట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది తమిళనాడుకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది తమిళనాడుకి వెళ్తుంటారు. చిత్తూరు, తిరుపతి బార్డర్ వాళ్ళు కూడా తమిళనాడుకి టాప్ కాలేజ్ ఏంటని ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకు చేసిన వీడియో అంటే చాలామంది పేరెంట్స్ అంతా నన్ను అడుగుతుంటారు, సార్ టాప్ కాలేజ్ నుంచి చెప్పండి, మాకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లేదు, యూట్యూబ్లో చూస్తాము, అది ఏది రైట్ ఏది రాంగ్ చెప్పలేరు. అందుకే మీకు జస్ట్ హెల్ప్ చేద్దాము మన వ్యూవర్స్ అందరికీ కూడా, రైట్, సో అని చెప్పి చేస్తున్నాను అనమాట. తమిళనాడులో టాప్, మీరు ప్రైవేట్ నేను మాట్లాడుతున్నాను, గవర్నమెంట్ చెప్పలేదు. ఐఐటీస్, ఎన్ఐటీస్ అది మీకు తెలుసు కాబట్టి ర్యాంక్ చూసుకోండి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్. ఇది కూడా ఏంటంటే ఒకవేళ ఇక్కడ లిస్టులో లేనివి కూడా కొన్ని బాగానే ఉండొచ్చు. మనకున్న రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, మార్కెట్లో ఉన్న టాక్, స్టూడెంట్స్ బట్టి ఇచ్చిన దీన్ని బట్టి నేను ఇస్తున్నాను అనమాట. విట్ వేలూరు బాగుంటుంది యాక్చువల్. వీళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెడతారు, మీకు తెలుసు, విట్టి ఎగ్జామ్, వాళ్ళ ఓన్ ఎగ్జామ్. సో విట్ వేలూరు, సో మీరు ఆలోచించాల్సిన పని లేదు, చాలా మంచి కాలేజ్. విట్టు వాళ్ళదే ఏపీలో అమరావతిలో ఉంది, ఆ కాలేజ్ కూడా బాగుంది. అక్కడ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్, సో ఆ అబ్బాయితో నేను విట్టు వేలూరు మన అమరావతి క్యాంపస్కి వెళ్ళి వచ్చాను. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, మంచి స్టాండర్డ్స్, ఎవరిని అడిగినా కూడా చాలా బాగుందన్నారు. సేఫ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఐ థింక్ ఎంసెట్ ద్వారా వెళ్ళారంటే మీకు చాలా తక్కువ ఫీజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. విట్ అంటే వేలూరే అని మీరు వెళ్ళాల్సిన లేదు, అమరావతి కూడా బాగా చేస్తున్నారు. సో విట్టు వేలూరు టాప్. తమిళనాడు, చెన్నైకి వెళ్ళేలా ఉంటే రైట్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని చాలా బాగుంటుంది, మీకు తెలుసు. రీసెర్చ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ విట్లో. నెంబర్ 2 అమృత యూనివర్సిటీ కోయంబత్తూరు, చాలా టాప్ కాలేజ్ ఇది. సో మా అబ్బాయి, సో మా బ్రదర్ వాళ్ళ సన్న కూడా అక్కడే చదివాడు, మా అమ్మాయి కూడా అక్కడ చదువుతుంది. సో ఈ కాలేజు వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇన్పుట్స్ ప్రకారం కూడా చాలా బాగుంది, ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. క్యాంపస్ చాలా బాగుంటుంది, సేఫ్గా ఫుడ్ అంతా కూడా. ఎందుకంటే క్యాంపస్ నుంచి బయట వెళ్ళే అవకాశం లేదు. కోయంబత్తూరు మంచి ఎన్విరాన్మెంట్ కాబట్టి యూ కెన్ కన్సిడర్ అమృత యూనివర్సిటీ ఆల్సో, రైట్. నెంబర్ 3 సిఈజీ అన్న యూనివర్సిటీ. ఇవి చూడండి, వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్ చూసారంటే మీరు, అమృత యూనివర్సిటీ కోయంబత్తూరు వాళ్ళు ఓన్ ఎగ్జామ్ పెడతారు అమృత వాళ్ళు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అలర్ట్గా మీరు కామెడీకి ఎగ్జామ్, విట్ ఎగ్జామ్, అమృత యూనివర్సిటీ ఎగ్జామ్, కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక 5 అన్నా రాయాల్సి వస్తుంది, తప్పదు, అవునా. తర్వాత సెలెక్ట్ చేసుకోండి, అప్లికేషన్ వేసి పెట్టండి, రైట్. నెక్స్ట్ సిఈజీ అన్నా యూనివర్సిటీ, ఇది ప్యూర్లీ మెరిట్ లిస్ట్ మీద జరుగుతుంది. సిఈజీ అన్నా యూనివర్సిటీ ఇది చాలా టాప్ కాలేజ్. ఇది 10th, సో 12th మార్క్స్లో దాన్ని బట్టి వెళ్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నాడు, రైట్. నెక్స్ట్ ఇది చాలామంది అడుగుతుంటారండి. సో ఎస్ఎస్ఎన్ కాలేజ్ శివనాడార్. సో ఎందుకంటే హెచ్సిఎల్ కంపెనీ అధినేత శివనాడార్ ఓన్ యూనివర్సిటీ. సో తమిళనాడు కాబట్టి ఆయన సొంత ఊర్లో పెట్టారు. అయితే దీనికి అడ్మిషన్ ఎలా అని చాలామంది ఆలోచిస్తారు. అడ్మిషన్ చాలా డిఫరెంట్ అండి యాక్చువల్గాని. ఎందుకంటే యాక్చువల్గా తమిళనాడు వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, అదర్ దాన్ తమిళనాడు కూడా సీట్స్ ఉన్నాయి. చాలా మంచి కాలేజ్ క్యాంపస్. అయితే అడ్మిషన్ ప్రాసెస్ మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇంటర్ మార్క్స్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, రైట్, ఈ 3 కూడా తీసుకుంటున్నాడు. స్పోర్ట్స్ కానీ బాగున్న పిల్లలు అయితే దానికి వెయిటేజ్ కూడా ఉందండి. అంటే మీ పిల్లలు కానీ స్పోర్ట్స్లో కానీ మంచి ప్రావీణ్యత కానీ ఉంటే మీకు వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అంటే కేవలం స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ మార్కులో లేకపోతే మార్కులే ప్రాధాన్యత కాకుండా మల్టీ టాలెంట్ని, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ని, వాళ్ళకున్న స్కిల్స్ని చూసి ఇస్తున్నారు. ఎందుకంటే మీకు తెలిసి హెచ్సిఎల్ అధినేత శివనాడార్ చాలా గొప్ప పర్సనాలిటీ. ఆయన వాళ్ళదే 2వ క్యాంపస్ మనకి ఢిల్లీ దగ్గర కూడా గోర్గాన్లో కూడా ఉంది, మీకు తెలుసు. ఇది ఫస్ట్ క్యాంపస్, రైట్. నెక్స్ట్ శస్త్ర యూనివర్సిటీ, రైట్, జేఈ మెయిన్స్తో తీసుకుంటుంది. ఇది కూడా చాలా మంచి కాలేజ్ తమిళనాడులో. శస్త్ర యూనివర్సిటీ కూడా యూ కెన్ కన్సిడర్, రైట్. సో ఇట్స్ అ గుడ్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ కూడా నేను శస్త్ర యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. నెక్స్ట్ ఎంఐటి కాలేజ్, రైట్, అండ్ తమిళనాడులో నెక్స్ట్ కాలేజ్ మీరు తీసుకోవచ్చు. అండ్ తర్వాత విట్టుకే చెన్నై క్యాంపస్ ఉంది. అంటే విట్టు వేలూరు క్యాంపస్, చెన్నై క్యాంపస్. చాలామంది అడుగుతుంటారు విట్టు వేలూరు, చెన్నై ఏది బెస్ట్ అని చెప్పేసి. విట్టు వేలూరు బాగుంటుంది, చెన్నై బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే తక్కువ రష్ ఉండేది చెన్నై క్యాంపస్. నేను మా ఫ్రెండ్ని అడిగినప్పుడు విట్టు చెన్నై క్యాంపస్లో అక్కడ ఒక సెంటర్ ఉంది, అతనికి ట్రైనింగ్ ఇస్తుంటాడు. నేను అడిగితే వేలూరులో ఎక్కువ రష్ ఉంటారు శ్రీధర్, సో నీకు చెన్నైలో తక్కువ మంది ఉంటారు, తక్కువ నెంబర్తో బాగుండాలంటే మీరు చెన్నైని ఎంచుకోండి అని కూడా చెప్పాడు. ఇలా కూడా మీరు థింక్ చేయొచ్చు. తక్కువ నెంబర్తో ఎక్కువ రష్ లేకుండా ఉండాలంటే విట్టు చెన్నై. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నెక్స్ట్ ప్లేస్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకు కనిపిస్తుంది, రైట్. సో ఎస్ఆర్ఎం తర్వాత ఎస్విసి ఓల్డ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎస్విసి, సో చెన్నైలో ఉంది. అండ్ నెక్స్ట్ రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్, సో ఆర్ఈసి కాలేజ్ అండి, రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్.
సో వీళ్ళు అన్నా యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా చేస్తున్నారు. ఇక్కడ చూడండి అడ్మిషన్ చూడండి మీరు, ఎస్ఆర్ఎం ఓన్ టెస్ట్, ఎస్పీసీఈ అన్నా యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఆర్ఈసీ రాజలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా అన్నా యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్ ఇంకా తమిళనాడులో ఇంకా ఏం కాలేదు, ఎందుకంటే మీకు విపరీతమైన ఫోన్లు వస్తుంటాయి. సో సార్ మాది టాప్ కాలేజ్, టాప్ కాదా మీకు తెలియదు కదా, అందుకోసం చెప్తున్నాను. సత్యభామ యూనివర్సిటీ ఒక ర్యాంక్ వేసుకుంటే మీరు అంటే ఒక విధంగా తీసుకుంటే నెక్స్ట్ మీరు సత్యభామ యూనివర్సిటీ కూడా మీరు థింక్ చేయొచ్చు. పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అన్నా యూనివర్సిటీ కౌన్సిలింగ్, ఇది కూడా చాలా మంచి కాలేజ్, రైట్. అండ్ నెక్స్ట్ తీయగ రాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓకే, ఈ కాలేజ్ కూడా బాగానే ఉంది. కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఐటి అండ్ కేసిటి, ఇవన్నీ అన్నా యూనివర్సిటీ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. 15 కాలేజెస్, రైట్. సో ఇవి మొత్తం మీద లిస్ట్ తీసుకుంటే అంటే ఇంకొకసారి మీకు సమ్మరైజ్ చేస్తాను. ఒక టాప్ 5 చెప్పండి మీరు తమిళనాడులో అంటే పిట్టు వేలూరు, అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్. సో ఈ రెండింటికి ఈజీగా మీకు యాక్సెస్ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. వేలూరు క్యాంపస్ అండ్ అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్. వేలూరుదే మన విట్ క్యాంపస్దే మన అమరావతిలో కూడా బాగానే ఉంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ దొరకకపోతే మీరు ఎక్కువ డిసప్పాయింట్ కాకుండా హ్యాపీగా సేఫ్గా మీరు విట్ కాలేజ్ది మన అమరావతి క్యాంపస్లో కూడా మీరు జాయిన్ చేయించవచ్చు. రెండోది అమృత యూనివర్సిటీ కోయంబత్తూర్ క్యాంపస్ చాలా బాగుంటుంది, రైట్. సో ఈ రెండు సేఫ్గా తీసుకోవచ్చు. ఇవి ఇంకా ప్యూర్లీ ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడులో సో ఉన్న కాలేజెస్ అంటే ఇవి. ఈ 2 కాలేజీలో నేను గమనించింది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మిక్స్ ఉన్నారు. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఎవరన్నా కూడా నీ లాంగ్వేజ్ బాగా డెవలప్ చేసుకొని, హిందీ స్టూడెంట్స్ ఇలాగా డిఫరెంట్ కల్చర్స్తో బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మీరు వేలూరు క్యాంపస్, కోయంబత్తూర్ 2 కూడా నిండిపోయి ఉంటుంది. ఎక్కడ అంతా మన ఏపీ లాస్ట్ వైజాగ్ దగ్గర నుంచి ఏపీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అమృత యూనివర్సిటీలో ఉన్నారు, నార్త్ ఇండియన్ పిల్లలు ఉన్నారు. ఈ 2 క్యాంపసెస్ సేఫ్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు అని చెప్తున్నాను, రైట్. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంకేదైనా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.